హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా లెహంగాని, సైడ్ ఇన్విజిబుల్ జిప్ని, అలాగే లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. లెహంగా లుక్ అయితే ఇలా ఉంది. ఈ లెహంగాకి మ్యాచింగ్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా. సేమ్ మోడల్ వచ్చేలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కేమో ఇలా స్మాల్ పఫ్ వచ్చేలా ఎల్బో హ్యాండ్స్ని డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో నార్మల్ నెక్, ఫ్రంట్లో ఇలా కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేశాను. బ్లౌజ్ ఫిట్టింగ్ బొటిక్ లెవెల్లో రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం కటింగ్లో నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా. అదే ఖర్చును తీసుకుంటూ హ్యాండ్ క్రింది వైపున ఇలా ప్లేస్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి 12వ నంబర్ థ్రెడ్తో పైపింగ్ క్లాత్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేశాను కదా. నేనైతే హ్యాండ్స్కి లోతు తీయలేదు, అందువల్ల హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకున్నా 2 హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయి. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేయడం కోసం ఫస్ట్ నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్, అంటే మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా. ఈ పైపింగ్ స్టిచ్ అనేది మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేస్తే ఎక్కడ స్టిచ్ చేసామో అని తెలుస్తుంది అనమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ, అంటే 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వలన పైపింగ్ ఈజీగా రైట్ సైడ్కి వస్తుంది. ఈ పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పైపింగ్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హ్యాండ్ స్టిచ్ చేయడం చూపించాను కదా ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఇలా హ్యాండ్స్తో ప్రెస్ చేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు క్లాత్ని ఎక్కడా లాగకుండా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక హ్యాండ్ని స్టిచ్ చేయడం చూపించాను కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేశాను. ఇలా 2 హ్యాండ్స్కి స్టిచ్ చేశాక నెక్స్ట్ పై వైపున పఫ్ని స్టిచ్ చేయడం కోసం నేను ఇక్కడ టక్స్ని మార్క్ చేశాను కదా. ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ప్రిల్స్ని ఫస్ట్ నా వైపుకి ఇలా ప్లేస్ చేసుకోవాలి. నాకైతే 3 to 4 ప్రిల్స్ అయితే వచ్చాయి. మిడిల్లో టక్స్ ఇచ్చాను చూసారా, షోల్డర్ దగ్గర ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పాదం వైపుకి ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటే పఫ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ఫస్ట్ నా వైపుకి, అలాగే షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పాదం వైపుకి ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. నాకైతే మిడిల్లో టక్స్ పాయింట్ చూసారా, అటు సైడ్ 4 ప్రిల్స్ వచ్చాయి, అలాగే క్రింది వైపున 4 ప్రిల్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకవేళ ఎక్కువ ప్రిల్స్ని ప్లేస్ చేసినా మనం హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు ఒకవేళ హ్యాండ్ క్లాత్ తగ్గింది అంటే ఒక ఫ్రిల్ని రిమూవ్ చేసి హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు. చూసారా ప్రిల్స్ ఎంత నీట్గా రెడీ అయ్యాయో. మీరు ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా ప్రిల్స్ని స్టిచ్ చేసేటప్పుడు కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ వీడియో లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. కటింగ్ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్కి ప్రిల్స్ని ప్లేస్ చేశాను. చూసారా, ఇలా హ్యాండ్స్ అనేది కరెక్ట్ ఒకే హైట్లో రావాలి. ఈ విధంగా హ్యాండ్స్ని డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, బ్యాక్ సైడ్ ఈ 2 క్లోజ్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇటు సైడు అంటే లెఫ్ట్ సైడు నేను కాజా బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను. 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత, అంటే నేను కటింగ్లో 1/4 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి.
పై వైపున మనం నెక్ని స్టిచ్ వేసుకోవాలి, క్రింది వైపున కూడా నడుం పట్టీని స్టిచ్ వేస్తాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాము అంటే మనకి మిడిల్లో కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకుందాం. ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను. ఎంత పొడవు ఉందో అంత పొడవు క్లాత్ తీసుకోవాలి. 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచుకి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ని నెయిల్తో రబ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, క్రింది వైపున కూడా లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తాం, పై వైపున మెడ పీస్ని స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి, పై వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ రెడీ అయింది కదా. సేమ్ ఇలానే కాజా బెల్ట్ క్లాత్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు క్లోత్స్ని హైట్ చెక్ చేసుకుంటే చూసారా ఇలా రావాలన్నమాట, వీనెక్ షేప్ అయితే. నెక్స్ట్ క్రింది వైపున మనం నడుం బెల్ట్ని రెడీ చేయడం కోసం నేను 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకొని స్ట్రైట్ పీస్ని రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నడుం పట్టీని ఇలా టర్న్ చేసుకొని నడుం పట్టీ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయడం వల్ల హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్లాత్ అనేది రాంగ్ సైడ్కి టర్న్ అయిపోతుంది. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లో డాట్ని స్టిచ్ చేయడం కోసం ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఆ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి వచ్చేలా డాట్ హైట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బ్యాక్ పార్ట్కి ఎంత డాట్ హైట్ అయితే తీసుకున్నామో అదే డాట్ హైట్ సెకండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి హుక్స్ బెల్ట్ క్లాత్ని యాడ్ చేసి డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, బాడీ మెజర్మెంట్స్ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా నాకు 8.5 ఇంచెస్ ఉంది. 8.5 ఇంచెస్కి హుక్స్ బెల్ట్ సైడ్ ఏమో హుక్స్ బెల్ట్ లూజ్ని, కాజా బెల్ట్ సైడ్ ఏమో కాజా బెల్ట్ని వదిలేసి మనం కాజా బెల్ట్ సైడ్ లూజ్ని 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ 2 క్లోత్స్ని యాడ్ చేయాలి కదా. ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ అయితే ఇలా ఉంది. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు నెక్ దగ్గర మాత్రమే యాడ్ చేశాను, క్రింది వైపున యాడ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఒరిజినల్కి ఒరిజినల్ని, లైనింగ్కి లైనింగ్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిడిల్లో మనం కప్స్ని ప్లేస్ చేస్తాం కాబట్టి. ఫస్ట్ లైనింగ్ క్లోత్స్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ మనం యాడ్ చేసే ఈ ఖర్చు అనేది మిడిల్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మిడిల్లోకి ఖర్చు వెళ్ళిపోవాలి. అంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ ఖర్చు కనిపించకూడదు, మిడిల్లోకి వెళ్ళిపోవాలన్నమాట, బాడీకి టచ్ అవ్వకూడదు. ఫస్ట్ లైనింగ్ క్లాత్ సెకండ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాం కదా కటింగ్లో, అదే ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ని కానీ పై వైపున క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ టర్నింగ్లో కొంచెం పాదాన్ని పైకి క్రిందికి మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచ్చెస్ అనేది రిమూవ్ అవ్వకూడదు అనమాట. అందువల్ల ఇలా 2 స్టిచ్చెస్తో ఇలా సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున కొంచెమైనా ఎక్కువ తక్కువలు వస్తాయి. ఇలా నాకైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెమైనా ఎక్స్ట్రా వస్తుంది. అలా అని 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ అలా ఎక్కువ రాకూడదు. లేదంటే ఈ అపెక్స్ పాయింట్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఒక 1/2 ఇంచ్
హాఫ్ ఇంచ్ ఒక 1/2 ఇంచ్ వరకు క్రిందికి వచ్చినా పర్వాలేదు, కానీ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా ఎక్కువ రాకూడదు. అలా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది పోతుందన్నమాట. కరెక్ట్గా అపెక్స్ పాయింట్ 10.5 ఇంచెస్కి ఈ విధంగా రెండు వైపులా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ కప్స్ని ప్లేస్ చేయడం కోసం ఈ కప్ని ఇలా మిడిల్లోకి నీట్గా డ్రా చేసుకోవాలి. అంటే మిడిల్ అన్నమాట మనకి గుర్తుకి. ఇలా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకొని కప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. అర్థమైందా? ఇలా ప్లేస్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ కప్ని లోపలికి ప్రెస్ చేయాలి. ఈ అపెక్స్ పాయింట్ దగ్గరికి పాదం క్రింది వైపున ఈ లైనింగ్ క్లోత్స్ని ప్లేస్ చేసుకున్న తర్వాత అపెక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా నీడిల్ ఉండాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కప్ని ఇలా లోపలికి ప్రెస్ చేయాలి. ఇది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్కి కప్ అనేది రావాలి కాబట్టి ఇలా లోపలికి ప్రెస్ చేసి కరెక్ట్గా పాదం క్రింద ఈ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా ఈ కప్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది, చెస్ట్ అనేది కరెక్ట్గా రాదనమాట. అలా కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్లో మనం ఇలాంటి టిప్స్ని పాటిస్తేనే ఈ కప్ షేప్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే చెస్ట్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కప్ని అపెక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసి అప్పుడు రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కప్ను కూడా ప్లేస్ చేసి ఇలా అపెక్స్ పాయింట్ ఉంది కదా, అపెక్స్ పాయింట్ దగ్గరికి సెకండ్ కప్ను కూడా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. కరెక్ట్గా బస్ట్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇలా రావాలి అంటే మన స్టిచ్చింగ్లో ఈ టిప్స్ని ఖచ్చితంగా పాటించాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కప్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా, ఎక్కువ తక్కువలు ఏమన్నా వస్తున్నాయా, ఇవన్నీ చెక్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ రెండు క్లోత్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఓకే. ఇంకా ఎక్కువ ఖర్చు అయితే వచ్చింది అంటే ఒక క్లాత్ క్రిందికి ఒక క్లాత్ పైకి వెళ్ళింది అంటే మీరు స్టిచ్చింగ్లో ఎక్కడో తప్పు చేశారో అని అర్థం, లేదా కటింగ్లో అయినా పొరపాటు చేసుంటారు. ఇక్కడ ఇలా స్టిచ్ వేశాక కొంచెమే ఒక 1/2 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు రావచ్చు. అంతకు మించి ఈ రెండు క్లోత్స్ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఈ అపెక్స్ పాయింట్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకొని ఇలా 2 స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. నెక్స్ట్ పై వైపును కూడా ఒరిజినల్ క్లాత్కి ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చుని అంటే మిడిల్లో ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని సైడ్ జాయింట్ వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ క్లాత్ కూడా ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపున లైనింగ్ క్లాత్ దగ్గర సెకండ్ కప్ని ప్లేస్ చేసి పై వైపున ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ ఈ రెండు క్లోత్స్ని అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ పై వైపున కరెక్ట్గా స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు మాత్రం సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయడం వలన ఒరిజినల్ క్లాత్ ఖర్చు లైనింగ్ క్లాత్ ఖర్చు అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ ఖర్చు గుచ్చుకోదు. అలాగే రైట్ సైడ్కి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. మిడిల్లో కప్స్ని ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కూడా యాడ్ చేసుకోవాలి. సెకండ్ కప్ని కూడా ప్లేస్ చేయడం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మిడిల్లోకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి రైట్ సైడ్కి ఇలా రావాలి కాబట్టి రైట్ సైడ్కి కప్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని లోపలికి ప్రెస్ చేయాలి కప్ని. ఇలా ప్రెస్ చేసి స్టిచ్ వేయడం వలన కప్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుంది అనమాట. అపెక్స్ పాయింట్ పై వైపున కరెక్ట్గా ఈ విధంగా కప్ని ప్లేస్ చేసి ఈ విధంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన కప్ షేప్ కరెక్ట్గా వస్తుంది. అపెక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా కప్ అయితే కూర్చుంటుంది అనమాట. ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్స్ని అంతా కట్ చేసుకొని చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. క్రింది వైపున నేను నడుం బెల్ట్ని కూడా స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర మాత్రం మెడ పీసి స్టిచ్ వేయలేదు. ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.
ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి, అంటే షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా పై వైపు నేను ఖర్చు 1/2 ఇంచుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఫిట్టింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ పొడవు కానీ అలాగే ఈ షోల్డర్ దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా తీసుకోవడం వల్ల నెక్ కానీ కరెక్ట్గా వస్తుందన్నమాట. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్చెస్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. ఇలా చెక్ చేయడం వలన సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక 2 షోల్డర్స్ వెడల్పు అనేది అంటే విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర మనం స్టిచ్ చేసిన వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, ఇలా 2 షోల్డర్స్ని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేయడం వలన మనకి బ్లౌజ్ రెడీ అయ్యాక షోల్డర్ స్ట్రాప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీస్తో మెడ పీస్ అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ పీస్ అయినా తీసుకోవచ్చు, క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేనైతే స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను. నేను తీసుకున్నది స్ట్రైట్ పీస్ కాబట్టి స్ట్రైట్ పీస్కి సాగే గుణం ఉండదు, అందువల్ల అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేయడం వలన మన హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. కార్నర్స్లో ఖచ్చితంగా ఫోల్డింగ్ ఇవ్వాలి, లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు వస్తుంది, హెమ్మింగ్ వేయడానికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మీరు అక్కడక్కడ ఫోల్డింగ్ అయితే ఇవ్వాలి. నేను తీసుకున్నది స్ట్రైట్ పీస్ కాబట్టి. సపోజ్ మీరు క్రాస్ పీస్ తీసుకున్నారు అంటే ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. 1/2 ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను తీసుకున్నది స్ట్రైట్ పీస్ కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా ఫోల్డ్ చేయడం వలన. ఖర్చు 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కాబట్టి మనం ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ క్రింది వైపున క్లాత్ని కానీ పై వైపున ఈ స్ట్రైట్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తేనే ఫినిషింగ్ బోటిక్ లెవెల్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ని ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకుంటాం అనమాట. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, ఈ ఖర్చు దగ్గరికి కాకుండా అంటే మనం వేసాం కదా స్టిచ్ దగ్గరికి కాకుండా కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని స్ట్రైట్ పీస్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనకి ఈ మెడ పీస్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. మనం వేసిన స్టిచ్ అనేది రైట్ సైడ్కి కనిపించకూడదు, అందువల్ల స్ట్రైట్ పీస్ చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు, ఓన్లీ స్ట్రైట్ పీస్ పైన మాత్రమే చివరికి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్ట్రైట్ పీస్ చివరికి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ పీస్ వెడల్పు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలి. ఇలా తీసుకుంటేనే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఇలా నీట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కరెక్ట్గా పైనుంచి 2 ఇంచెస్కి మిడిల్లో నేను పిక్ని యాడ్ చేశాను కదా, సేమ్ అలా షేప్ రావాలి అంటే షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ డౌన్కి శారీ క్లాత్లో క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది, పై వైపున స్మాల్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ బార్డర్ కూడా ఒక సైడ్ హుక్స్ బెల్ట్, ఒక సైడ్ కాజా బెల్ట్ని కూడా రెడీ చేసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నుంచి క్రింది వైపుకి 2 వైపులా 2 ఇంచెస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని ఈ 2 క్లోజ్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఈ వెడల్పు కూడా అంటే మిడిల్లో గ్యాప్ ఉంది చూసారా, ఈ మెడ దగ్గర ఆ గ్యాప్ కూడా కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని పిన్స్ని సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకొని ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను చూసారా బ్లూ కలర్తో, ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకుంటే
కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర పట్టినట్టు లేకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా షోల్డర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ మార్కింగ్ దగ్గర స్టిచ్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి. అందుకే పిన్స్ని సెట్ చేశాను, లేదంటే అటు ఇటు మూవ్ అయిపోతుంది. అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవుతూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ మెడ పీస్ని కూడా లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా మిడిల్లో ఈ స్ట్రాప్ని ప్లేస్ చేశాను కదా, ఈ స్ట్రిప్ పైననే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. శారీలో ఇలా 2 బోర్డర్స్ వచ్చినప్పుడు బిగ్ బోర్డర్ హ్యాండ్స్కి తీసుకున్నాం కదా, స్మాల్ బార్డర్తో ఇలా బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడు ఈ స్ట్రిప్ని స్టిచ్ వేసుకున్నాను కదా, సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా స్ట్రిప్ని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున ఓపెన్ ఇచ్చాను, అలాగే పై వైపున కూడా మిడిల్లోకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేశాను. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు క్రింది వైపున ఓపెన్ ఉంటుంది, ఈ స్ట్రిప్ కూడా ఓపెన్ ఉంటుంది అనమాట. చూసారా, ఇలా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేశాను. బ్లౌజ్ వేసుకున్నప్పుడు పై వైపున ఓపెన్ చేసుకోవచ్చు, క్రింది వైపున కూడా ఓపెన్ చేసుకొని బ్లౌజ్ వేసుకున్న తర్వాత పై వైపున క్రింది వైపున హుక్సెస్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ని స్టిచ్ వేసేటప్పుడు మనం హ్యాండ్స్కి లోతు తీయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా తీసుకోవచ్చు. ఇలా మిడిల్లో టక్స్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ షోల్డర్ దగ్గర ఈ స్టిచ్ మీద కరెక్ట్గా ప్లేస్ చేసి 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేయడానికి ముందే టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని ఆ తర్వాతే స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా ఇక్కడ స్టిచ్ వేయడానికి ముందే ఈ ప్రిల్స్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా, ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా చెక్ చేసుకొని ఆ తర్వాతే స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ స్లీవ్స్ క్లాత్ తక్కువగా ఉంది అంటే ఒక ప్రిల్ని తీసేయాలి. ఒకవేళ ఈ హ్యాండ్ క్లాత్ ఎక్కువగా ఉంది అంటే ఒక ప్రిల్ని ప్లేస్ చేయాలన్నమాట. చూసారా, ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంది హ్యాండ్ క్లాత్, ఒక చిన్న ప్రిల్ని అయితే ప్లేస్ చేశాను. అంటే హ్యాండ్ క్లాత్ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ బ్యాక్ పార్ట్ క్లాత్ కానీ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన హ్యాండ్స్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది ఇలా స్టిచ్ వేయడం వల్ల. సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి. మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ చేసాము అంటే బ్లౌజ్ ఫినిషింగే కాదు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇలా హ్యాండ్ని యాడ్ చేశాక పఫ్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా వస్తుందో. నెక్ షేప్ అనేది సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో ఇలా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్ని చూసారా, ఈ స్టిచ్ పైన ప్లేస్ చేసి హ్యాండ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ని చూసారా, ఆ టక్స్ పాయింట్ వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని కూడా ఇలా లైన్ని డ్రా చేశారు అంటే సైడ్ జాయింట్ చూసారా ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది అంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసాము అని అర్థం అనమాట. చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ని ఒకదాని మీదకి ఒకటి ప్లేస్ చేసి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు. ఇలా సైడ్ జాయింట్ స్ట్రైట్గా వచ్చింది అని అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో 2 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపు ఖర్చు చూసారా ఎక్కువ తక్కువలు ఇలా రాకూడదు అనమాట. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా 2 క్లోజ్కి రావాలి. ఇక్కడ నడుము లూజ్, చెస్ట్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, హ్యాండ్ లూజ్ ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ ఇలా తిన్నగా వస్తుంది, ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. 2 వైపులా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు చెక్ చేసినప్పుడు
కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ కరెక్ట్గా 34 ఇంచెస్ మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ అయితే ఓకే. చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో, ప్లస్ గుర్తు ఇలా రావాలన్నమాట. అప్పుడే బ్లౌజ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా హుక్స్ని అయితే ప్లేస్ చేశాను. పై వైపున 3 హుక్స్ని అలాగే 3 కాజాస్ని ప్లేస్ చేశాను. క్రింది వైపున 5 ఉక్సుల్ని 5 కాజాస్ని ప్లేస్ చేశాను. బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇవి 2 ఓపెన్ చేసుకుని ఈజీగా బ్లౌజ్ని వేర్ చేయొచ్చు అనమాట. బ్లౌజ్ బ్యాక్ సైడ్ వీ నెక్ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డిజైన్ చేశాను. సింపుల్గా లెహంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది, ఫ్రంట్ పార్ట్లో ఇలా నీట్ ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేశాను. చాలా సింపుల్ శారీని గ్రాండ్ లుక్ వచ్చేలా బ్లౌజ్ని అలాగే లెహంగానైతే ఈ విధంగా డిజైన్ చేశాను. లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. ఈ లెహంగాకి సైడ్ జిప్ను కూడా ఇచ్చాను. లెహంగా క్రింది వైపున ఫాల్స్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేశాను. లెహంగాకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఇలా డిజైన్ చేశాను. బ్లౌజ్ లుక్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కామెంట్స్లో ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.